నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మత మార్పిడులు జరిగే మతపరమైన సమావేశాలను అడ్డుకోకపోతే దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీగా మారతారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా మత మార్పిడులను ఉద్దేశించి వెల్లడించిన తీర్పులో కోర్టు తన వ్యాఖ్యలపై పై విధంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్లో మత మార్పిడి నిషేధ చట్టం 2021 కింద నిందితుడి బెయిల్ పిటిషన్ని కొట్టివేస్తూ జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన శ్రేయస్సు సమావేశానికి హాజరయ్యేందుకు ఇన్ఫార్మర్ సోదరుణ్ణి అతని గ్రామం నుంచి తీసుకెళ్లారని కోర్టుకు తెలిపారు. అతనితో పాటు గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులను కూడా అక్కడికి తీసుకెళ్లి క్రైస్తవ మతంలోకి మార్చారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పద్ధతి కొనసాగితే మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీగా మారుతుందని కోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియను అమలు చేయడానికి అనుమతించినట్లయితే ఈ దేశంలో మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీగా మారతారు. భారతదేశ పౌరుడు మతం మారుతున్నప్పుడు మతం మారుతున్న చోట అటువంటి మతపరమైన సమాజాన్ని వెంటనే నిలువరించాలి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులందరికీ మనస్సాక్షి, స్వేచ్ఛ, మతాన్ని ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. పైన పేర్కొన్న స్వేచ్ఛలు పబ్లిక్ ఆర్డర్, ఆరోగ్య మరియు నైతికతకు లోబడి ఉంటాయి. అయితే ఒక విశ్వాసం నుంచి మరొక విశ్వాసానికి మారడానికి ఈ స్వేచ్ఛ అందించబడదు. ప్రచారం అనే పదానికి ప్రచారం చేయడం అని అర్థం, కానీ దాని అర్థం ఏ వ్యక్తినైనా వారి మతం నుండి మరో మతంలోకి మార్చడం కాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అంతటా ఎస్సీ ఎస్టీ కులాలు, ఆర్థికంగా పెదరైన వారితో సహా ఇతర కులాల ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నట్లు గమనించిన కోర్టు తెలిపింది. అంతేకాకుండా ప్రాథమికంగా దరఖాస్తుదారులకు బెయిల్కు అర్హత లేదని ఈ కోర్టు గుర్తించింది. అందువల్ల పేర్కొన్న అంశాలు కేసుతో ముడిపడిన నేరంతో సంబంధం ఉన్న దరఖాస్తుదారు బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సైతం గతంలోనే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మత మార్పిడులను తీవ్రమైన సమస్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ప్రతి స్వచ్ఛంద సంస్థ లేదా మంచి పనిని స్వాగతించాల్సిందే, కానీ ఉద్దేశాలను మాత్రం తనిఖీ చేయాల్సిందే అని సుప్రీంకోర్టు సైతం ఓ సందర్భంలో పేర్కొంది. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఈరోజు చాలా వరకు కొంతమంది, అందరినీ కాదు కొంతమంది క్రిస్టియానిటీని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారిని టార్గెట్ చేస్తూ అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అదే నడుస్తోంది. మనందరికీ ఇస్లాం పైన కనబడితే క్రిస్టియానిటీ చాప కింద నీరులాగా మత మార్పిడులను ప్రోత్సహిస్తూ సనాతన ధర్మం మీద దాడి చేస్తూనే ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేస్తూ షేర్ చేయండి. దాని ద్వారా మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి కూడా కారణమవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ఛానల్ ఆర్థికంగా నా ఒక్కదాంతో నడపలేని పరిస్థితిలో ఉన్నాము. ఒక చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలంటే ఆర్థికంగా కొంత స్థిరత్వం కావాలి. మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ అందరి సహాయ సహకారాలు కూడా చాలా అవసరం ఆర్థిక స్థిరత్వం కోసం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మన ఛానల్లో చూస్తున్న చాలామంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. నెంబర్ 2, మీ వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవడంలో మన ఛానల్ పాల్పంచుకుంటుంది. కాబట్టి 8328500576 నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.